గౌరవ సభ్యులు గంగుల కమలాకర్ గారు. సార్ నమస్కారం సార్. స్పీకర్ సార్, చాలా సంతోషం సార్, నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, గౌరవనీయులు మంత్రి గారు సీతక్క గారు దీని మీద మాట్లాడుతూ, దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన మీ ద్వారా, మీ మీద మాట్లాడితే రాజకీయ కోణం ఆలోచించకండి, విమర్శగా భావించకండి, దయచేసి దాన్ని సూచనగా భావించుకొని సరిపడే విధంగా భావి తరానికి భవిష్యత్తు అందించే విధంగా చేయాలని చెప్పి మీ ద్వారా సభ్యులం కొడుతుంది. అధ్యక్ష సీతక్క గారు గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ నెల్సన్ మండేలా కోడి చేశారు, సంతోషం. అంబేద్కర్ గారు కోడి చేశారు, చాలా సంతోషం. ఈరోజు వారు చెప్తూ డైట్ ఛార్జెస్ గురించి చెప్పారు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచమని చెప్పారు, హెయిర్ కటింగ్ ఛార్జెస్ కూడా పెంచామని చెప్పారు, సంతోషం. కిచెన్ ప్లాట్ఫారంలు, ఫ్లోరింగ్ అన్నీ పెంచారు. కానీ ఆ మంత్రి గారు మేము ఆశపడ్డాం, 15 సార్లు ఎలకలు కొరికిన మా బిడ్డ భవానీ గిట్టు గురించి చెప్తే కావచ్చని మేము ఆశపడ్డాం. ఖమ్మం జిల్లాలో 25 రోజులు వెంటిలేటర్ మీద ఉండి ఆసిఫాబాద్లో మా బిడ్డ, గిరిజన బిడ్డ శైలజ చనిపోయిన దాని గురించి చెప్తారు కావచ్చని భావించాను. నిమ్స్లో, ఇంకా తమరి జిల్లా నిమ్స్లో ఇప్పటికి కూడా ట్రీట్మెంట్ తీసుకుంది, ఈరోజు ట్రీట్మెంట్ తీసుకున్న నీలావతి గురించి మాట్లాడతారని భావించిన అధ్యక్ష. కానీ దేని గురించి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు మార్నింగ్ పేపర్లో వచ్చింది, నిర్మల్లో సుమారు 60 మంది డయేరియాతో హాస్పిటల్ జాయిన్ అయ్యారు, దాని నుంచి మాట్లాడలేదు అధ్యక్ష. ఒకటి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, అందరికీ విద్యను అందియాలి, ఈ సమాజంలో అందరుడంగా బాగుపడాలి, సంఖ్యాపరంగా ఉన్న కమిటీ అందరుడంగా విద్యను అందియాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు అధ్యక్ష. కానీ ఒకటి మాత్రం చెప్పావు అధ్యక్ష, ఈ బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ, మైనార్టీలను కానీ ఇప్పుడు పుట్టలే ఈ భూమి మీద. ఈ భూమి పుట్టినప్పటి నుంచి కూడా మేమందరం ఉన్నాం అధ్యక్ష, మేమందరం ఉన్నాం. కానీ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా ఉన్నాం మేము. కానీ అధ్యక్ష, మాకు విద్యను అందించిండ్రా, విద్యను అందించిండ్రా, మాకు చదువు చెప్పించిండ్రా అధ్యక్ష. నేను తమరు మూలేపిన ఈ రన్నింగ్ కామెంట్ చేస్తా అంటే నేను కూడా చేస్తా అధ్యక్ష. ఇక మూలేపిన మాది విమర్శగా భావిస్తే మేము అట్లా మాట్లాడదు అధ్యక్ష, నేను అట్లా మాట్లాడలేనుగా నేను అధ్యక్ష. మేము ఇచ్చేది సూచనలు తీసుకోండి, వ్యవస్థను మార్చే ఉద్దేశం ఉండి మేము మా బిడ్డలను మా భవిష్యత్తుగా భావిస్తున్నాము, మీరు భారంగా భావిస్తున్నారా అదే చెప్దామని మేము అధ్యక్ష. వారు జవాబు చెప్పినప్పుడు ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పానండి. 2004 నుంచి 2014 దాకా మా ప్రభుత్వం అధికారంలో ఉంది అధ్యక్ష. 2000 దానికన్నా తెలుగుదేశం కూడా ఒప్పుకోవట్లేదు, వివేకానంద ఒప్పుకోవట్టుకోయే. 2004 నుంచి 14 దాకా నేను చెప్తాను. దాని తర్వాత అధ్యక్ష, ఆనాడు మా ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా మెచ్చార్జీల చెల్లింపు కావచ్చు, మిగతా పనులన్నీ చేసినాం. 2014 నుంచి 7 సంవత్సరాల బకాయి పడితే అధ్యక్ష, మన దసరా చెరువులకు గురుకులాలు తాళాలు వేస్తే కూడా గట్టిగా చెప్పి ముద్రకిచ్చో భయపెట్టో కిరాయిలు ఇచ్చి మేము నడుపుతా ఉన్నాం. ఇవాళ మీరు అడుగుతా ఉన్నా, ఆడవాళ్ళు టీఆర్ఎస్ రాజధాని భవనం ఉన్నదంటే ఆవిడ స్కూల్ శాంక్షన్ చేసి కిరాయి కొరకు భవనాలు పెట్టినప్పుడు ఎక్కడ మీరు సొంత భవనాలు ఏ కట్టారు? ఇలా మేము 216 స్కూల్స్కు ఇంటిగ్రేటెడ్ పాఠశాల పేరు కడుతున్నాం అధ్యక్ష. మీరు చెప్తా ఉన్నారు ఇలా ఎన్నికలకు సంబంధించి అధ్యక్ష, సాక్షాత్ వాళ్ళ హరీష్ రావు గారు కాన్స్టిట్యూన్సీ సిద్దిపేటకు సంబంధించినటువంటి ఇవన్నీ కాదా? దాని తర్వాత కేటీఆర్ సంబంధించి నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేసి వారు చదువుకున్నారు. ఎప్పుడు చదువుకున్నారు? కాంగ్రెస్ హయాంలో చదువుకోలేదా? గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి కరీంనగర్ చదువుకునే అవకాశాన్ని ఎక్కడికే వచ్చింది ప్రభుత్వం అధ్యక్ష. ప్రైవేటు పాఠశాలలు మాలే, గవర్నమెంట్ పాఠశాలలు చదవలే. మీరు ఎలా ఈ పరిస్థితి నుంచి మాట్లాడితే బీసీల గురించి మాట్లాడతారు. బీసీ శాఖ మంత్రిగా బీసీలకు సంబంధించి ఏం జరిగింది ఏందో చర్చ చేయదలుచుకుంటే బరాబరు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏడు వరకు అసలు గురుకుల కాన్సెప్ట్ ప్రారంభించింది పివి నరసింహరావు గారు. గురుకులాల కాన్సెప్ట్ తెచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు పాత ఆయన కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఆ మహేందర్ రెడ్డి గారు కావచ్చు, బుర్ర వెంకటేశ్వర గారు కావచ్చు, ఇవాళ మన ఆర్థిక శాఖకు సంబంధించి వచ్చినటువంటి ఒక ప్రొడక్ట్ రామకృష్ణారావు గారు. అందరం గవర్నమెంట్ పాఠశాల అధ్యక్ష, మీకు ఏం తెలుస్తుంది? కలుపువాలా గవర్నమెంట్ స్కూల్లో చదవలే, మీరు బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్కి సంబంధించి చదవలే, మంత్రిగా ఉన్నారు హాస్టల్కి సంబంధించి ఇప్పుడు అవట ఎవరిస్ట్ నుంచి దవాఖానాలు అవటమట. ఈ పేపర్ కటింగ్స్ మీకు పంపిస్తే అధ్యక్ష ఒక్కొక్కటి చెప్పదలుచుకుంటే గంట సేపు చెప్పగలుగుతాం. ఇవాళ మీరు ఒక సొంత భవనం కట్టకుండా, ₹1 మెస్ ఛార్జీలు పెంచకుండా, ₹1 వాళ్ళకి ఇయ్యనటువంటి పరిస్థితులలో ఉంటే క్వాలిటీ లేని ఫుడ్ మేము ఇవాళ నేమ్స్ లాంటి హాస్పిటల్ నుంచి డైటీషియన్ల దగ్గర సలహా తీసుకొని ఆఫీసర్లంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వేరు కాదు, నలుగురు కూర్చొని ఒక మెనూ తయారు చేయాలని రాష్ట్రం మొత్తం ఒక మెనూ ఇచ్చి వాస్తవాలకు దగ్గరగా ఉండే విధంగా చేసినాం. గుడ్డ ₹5 ఉంటే ₹3 మీరు టెండర్ ఇస్తారు. ఓ పద్ధతి లేదు, సప్లై ఏమవుతుందో తెలియదు. ఇవాళ మీరు బట్ట కాల్చి మీద వారేసి విద్యార్థుల పేరు రాజకీయం చేస్తారు. మా ప్రభుత్వాలు అడిగింది, మీరు ఎప్పుడైనా మీ పార్టీ తరఫున సంబంధిత శాఖ మంత్రిగా ప్రభుత్వానికి ఈ అంశాలను సరిచేయండి, మేము చేయంగా కొన్ని మిగిలినాయి అని ఎప్పుడన్నా సూచన చేశారు అధ్యక్ష? రాజకీయం చేద్దంటారు, వారు రాజకీయం చేసుకుంటూ దీని వెనక కుట్రకోణంగా ఉన్నటువంటి పరిస్థితి. నిన్న కూడా శాసనమండలి చర్చ జరిగింది. కొంతమంది గతంలో తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి వాళ్ళు ఇలా సంస్థకు చెడ్డ పేరు చేయడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి కుట్ర జరుగుతోంది అనేటువంటి అంశాన్ని కూడా మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నాం. ఏం మాట్లాడుతూ ఉన్నారు? రాజకీయం కాదనుకుంటేనే అసలు ఏం చదువుకునే అవకాశమే లేదు. గతంలో చదువుకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్, చదువుకు సంబంధించినటువంటి విద్యా హక్కు చట్టం, అనేక రకాలుగా ఈరోజు మేము దేశంలో 100 మంది సీఓలు ఉన్నారంటే ఆనాటి నెహ్రూ గారి ఆలోచనకు అనుగుణంగా ఇన్ని విద్యాలయాలు ఏర్పాటు చేస్తే మీరు ఏం చేశారు చెప్పండి? ఊరికైనా మాటలు, ఒక వైస్ ఛాన్సలర్ వేయలే, ఒక టీచర్ రిక్రూట్మెంట్ చేయలేకపోయారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది పరిస్థితి. దయచేసి వాస్తవాలను మాట్లాడమండి, సద్విమర్శ చేయమండి, ప్రభుత్వం సలహా చెప్పమండి తీసుకుంటాం, కానీ రాజకీయంగా మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోమనే మాట మనం చేస్తాం. స్పీకర్ సార్, స్టార్ట్ అయ్యి 1 మినిట్ అయింది, 1 నిమిషం మాట్లాడినాం. నాకు అరగంటను 40 నిమిషాలు టైం ఇచ్చిండ్రు. అరగంట 40 నిమిషాలు ఎన్నిసార్లు ఎత్తురో తెలియదు. మీరు 2 రోజుల ట్రైనింగ్ పెట్టిండ్రు, 2 రోజుల ట్రైనింగ్ పెట్టిండ్రు. మొదటిసారి ఎమ్మెల్యేకు ట్రైనింగ్ ఇచ్చిన అన్నారు. మీరు పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ తెలివై, అసెంబ్లీ ప్రొసీడింగ్ తెలివై, మీరు అధ్యక్ష గౌరవ మంత్రి గారు, నాకు సంస్కారం ఉంది నాకు. నేను ఎక్కడ కూడా అన్పార్లమెంట్, దయచేసి అసెంబ్లీ అఫేర్ మినిస్టర్ కూడా రిక్వెస్ట్ చేస్తాను, నేను ఎక్కడైనా పొరపాటు మాట్లాడి మీరు సభాధిపతి నిర్ణయం తీసుకోవచ్చు, నన్ను బయటకు కూడా పంపండి. వారు మాట్లాడింది నన్ను ఆ ఉద్దేశంగా మాట్లాడితే మొదటిసారి ఎమ్మెల్యేకి ఏం తెలియదు అన్నట్ట, అజ్ఞానం అన్నట్ట, జ్ఞానం లేదన్నట్టుగా ట్రైనింగ్ రాని మీరు, ట్రైనింగ్ రాకుండా మీరు మాట్లాడుతున్నారా? ఇలా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? మొదటిసారి ఎమ్మెల్యేకి ఏమైతుంది? అరే పార్లమెంట్ మెంబర్ చేసిన తెలంగాణ కోసం కొట్లాడినా నీ నాయకుడు ఉన్నాడు, చేరు పటాకు కుక్క పటకా నన్నలే మిమ్మల్ని అన్నాడు తెలంగాణ చౌకుల తెలంగాణ ఉద్యోగుల పార్టీ మారి నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? రాసారి ఎన్నికలు అవచ్చు, నేను నా పార్టీ, నా కన్నతల్ల లాంటి పార్టీ కష్టాలు ఎవరు చెప్పినా పార్టీ మారలే. మీరు పార్టీ మారేసి నేను 3 సార్లు ఎలక్ట్ అయినా గొప్పడు అయితే ఎట్లా? పర్సనల్ ఇష్యూ నా గురించి మాట్లాడు. మీరు పర్సనల్, నువ్వు కూడా మొదటిసారి అయినావు, ఆ మాట మాట్లాడడం తప్పు. మొదటిసారి ఎమ్మెల్యే అనేటువంటి మాట దయచేసి అధ్యక్ష అది వాపసు ఇవ్వాలి, రికార్డులో తొలగించారు. నేను మొదటిసారి ఎమ్మెల్యే అనేది మాత్రాన ఎక్కడైనా అన్పార్లమెంటరీ ఒక మాట పొరపాటు మాట్లాడితే నాకు ఏ శిక్ష వాడుకుని దయచేసి ఇది మీరు నిర్ణయం చేసేది నేను కోరుతా ఉన్నా. నేను గౌరవ సభ్యులు కమలాకర్ గారికి తెలియదు కదా అధ్యక్ష, మొదటిసారి అయినా 2 సార్లు అయినా 3వ సారి అయినా సభా సాంప్రదాయాలకు సంబంధించి గౌరవ సభ్యుడై రెండవది 2 రోజుల పాటు శిక్షణ పొందడం అనేది వారు రాలే అధ్యక్ష. శిక్షణ పొందడానికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎన్నికైన వాళ్ళు కూడా శిక్షణ పొందిన అధ్యక్ష. ఈరోజు రూల్స్కు సంబంధించి ప్రొసీజర్ సంబంధించి దయచేసి గౌరవ సభ్యులు సీనియర్ శాసనసభ్యులు వారు కూడా మొదటిసారి వచ్చినా 2 సార్లు వచ్చినా 3 సార్లు వచ్చినా సభ్యులకి గౌరవం ఇచ్చే విధంగా, రెండవది వారు పార్లమెంట్లో సభ్యులుగా ఉన్నారు, ఈరోజు వారు అక్కడ సభ్యులుగా ఉన్నారు, ఇక్కడ సభ్యులు ఉన్నారు. దయచేసి వారు కోరుతా ఉన్నాను, ప్లీజ్ రిస్ట్రిక్ట్ యువర్ కాన్వర్జేషన్ టు ద టాపిక్. వారు ఏం మాట్లాడారు అధ్యక్ష? వారికి సంబంధించి చదువు మొదలైందని మాట్లాడింది. ఎక్కడ అన్పార్లమెంటరీ వాడిండ్రు? అన్పార్లమెంటరీ ఎక్కడ మాట్లాడింది? వారు
అన్పార్లమెంట్ మాట్లాడితే స్పీకర్ సార్ మై పాయింట్ ఈజ్ హానరబుల్ మెంబర్ని కోరుతా ఉన్నాము. సబ్జెక్టు మీరు మాకు చాలా దగ్గర సబ్జెక్ట్, అది ఎడ్యుకేషన్ అనేది మా ప్రభుత్వానికి. మీ ప్రభుత్వం విస్మరించింది, అది పక్కన పెట్టండి. మా ప్రభుత్వానికి చాలా చాలా దగ్గర సబ్జెక్ట్, విద్యార్థులకు సంబంధించిన సబ్జెక్ట్. అది మంచి సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. మేము సంవత్సరం అయింది, ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేయాలి, ఈ విధంగా చేయాలి. మీకు గొప్ప అనుభవం ఉంది, 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలినోళ్ళు. అది ఏమైనా గొప్ప అనుభవం ఉంటే చెప్పండి, సలహా సూచనలు ఇవ్వండి తప్ప ఈరోజు ఈ విధంగా ఎందుకు సార్? నేను కమలాకర్ గారిని కోరుతా ఉన్నాను, ప్లీజ్ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలని కోరుతా ఉన్నా. గంగుల కమలాకర్ మీరు నాకు అవకాశం వచ్చిండ్రు, మీరు ఇచ్చిండ్రు, నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. షేరు పటాకనా, పేపర్ స్ప్రెడ్ డూప్లికేటా, దొంగటి పని అనలే. నేనేనా? నేను ఏమనలే. నేను మీరు ఏం మాట్లాడినో గదే మాట్లాడుతున్నా. దొంగడు పెడవలే, నేను కళ్ళు వేనే ఎడవలేదు. నేను కళ్ళు వేనే, నన్ను చంపురు, నేను ఏమనలే. అధ్యక్ష, మీరు నాకు అవకాశం ఇచ్చారు. గౌరవ మంత్రి సీతక్క గారు మాట్లాడినరు కాబట్టి మరి అది వెల్ఫేర్ ఏదో వారితో మాట్లాడితే అయిపోవా? వెల్ఫేరు ఆ దొంగ ఏడుపులు, దొంగ కాళ్ళు వేరే నేను అనలే కదా. అని మీరు చెప్పాలి కదా మంత్రులకు. నాకు సంబంధించిన పార్లమెంటరీ ప్రొసీడింగ్ లా పెప్పర్ స్ప్రే ఒరిజినల్ డూప్లికేటా చర్చ చేద్దాం. ఈ నేను మాట్లాడలే. కుక్క చేరు పటాకా అని వాళ్ళ నాయకుడు వీడియో చూపెడతా మీకు. వాళ్ళ నాయకుడు ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడు, రోజు తెలంగాణ ఉద్యమంలో కుక్క చేరు పటాకా ఎవరు శివంగారు దానికి ఏడుస్తారని వాళ్ళ నాయకుడు అన్నాడు అధ్యక్ష. అది నేను అన్నది కాదు మాట, నేను అన్నది కాదు అధ్యక్ష, వాళ్ళ నాయకుడు అన్న మాట చెప్తాను. నా ఉద్యమానికి సంబంధించిన నా స్పీకర్ గారు కానీ ఆనాడు ఉన్నటువంటి కాళ్ళు కూడా ముఖ్యం అధ్యక్ష, అది కూడా చెప్పాలి. తెలంగాణ సాధనకు నేను పార్టీ మారి నిన్న మా నాయకురాలు ప్రియాంక చెప్పినట్టుగా ఇళ్ళకాయలు అవగానే పూర్తిలో వాషింగ్ మిషన్ పెట్టుకోవాలి. మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బరాబర్గా కమిటెడ్గా ఉన్నాం, కష్టం వచ్చిన నష్టం. మీరు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఇంకా చాలా చేయాలంటే అట్లా వ్యక్తిగతంగా పోతే నేను చాలా అంశాలు ఉన్నాయి. ఏ ఉత్సవాల పేరు మీద ఏమేమి మాట్లాడినా ఏమేమి జరిగిందో చెప్తాం. స్పీకర్ సార్, ఇది మేము కరీంనగర్ తెలంగాణ చౌకలో కొట్లాడను అసెంబ్లీ తీసుకొస్తే ఎట్లా అధ్యక్ష? మేము కరీంనగర్లో ఎందుకు ఓడిపోయినా పారిపోయిన వర్డ్స్ అంటానండి. ఇప్పుడు అన్నా ఆ వర్డ్ అంటానా? నేను ఎందుకు మాట్లాడాలి? కరీంనగర్లోంచి ఎందుకు పారిపోయినా అన్నానా? నేను అన్నానా? ఆ వర్డ్ ఎందుకు అన్నారు? జిల్లా ఇచ్చి పెట్టిపోతారు ఎవడన్నా? అది పద్ధతి కాదు. మీరు మంత్రిగా చేసిర్రు, మరి మీ అనుభవాన్ని ఎక్కడ చూపెడుతున్నారు అధ్యక్ష? వారి అనుభవాన్ని చూపెడతలేరు. ఇంత మాట్లాడుతున్నారు కదా. నేను ఒకటే గుర్తు చేస్తా, వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే సాక్షాత్తు ఆనాటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితమ్మ ఆధ్వర్యంలో ఒక స్కూల్ విజిట్ చేస్తే మా కేటీఆర్ గారి తనయుడు ఏంటి ఇది స్కూల్లేనా ఇట్లుంటాయా అని ముక్కు మూసుకున్నది మీ ప్రభుత్వ హయాంలో. మా ప్రభుత్వంలో కాదు, సాక్షాత్ ఆనాటి ఐటీ మినిస్టర్ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారి యొక్క మనుమడు, మరి సాక్షాత్ అక్కడ మంత్రి గారు ఉన్నారు, విద్యాశాఖ మంత్రి గారు. ఇట్లాంటివి ఉన్నాయి. నేను ఒకటే అన్న నా స్పీచ్లో, చాలా జరుగుతున్నాయి, ఆరంభం కాదు ఈ పాయిజనింగ్స్, కానీ అంతం మాత్రం చేయాలి. దానికోసమనే మనం ఇట్లాంటివన్నీ చేస్తున్నాం, మీరు సహకరించండి అని కూడా నేను అప్పీల్ చేసిన. అయినా కూడా మీరు దాన్ని కాంట్రవర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ ఆయనను పారిపోయిండు, ఇది పోయిండు, ఇది కరెక్ట్ కాదు కదా. పొన్నం గారిని కూడా అట్లా అనడం కరెక్ట్ కాదు కదా. ఎక్కడైనా చేయొచ్చు. అరే అది ఎక్కడ ఎందుకో? మరి మీ కేసీఆర్ గారు ఎక్కడ పోయిండు? మీ కేటీఆర్ గారు ఎక్కడ పోయిండు? హరీష్ రావు గారు ఎక్కడికి పోయారు? ఎడబై పోటీ చేసిర్రు. అది ఫస్ట్ మీరే చేసిర్రు కదా మీ పార్టీ నుంచి. సార్, హైదరాబాద్ ఉన్న కేటీఆర్ వచ్చి సిరిసిల్లలో పోటీ చేస్తే తప్పలేదు. కేసీఆర్ గారు ఇక్కడ పోయి ఎక్కడ పోటీ చేస్తే తప్పలేదు. వాళ్ళు పారిపోయిందా, పిరికి పొందాలా చెప్పు. వాళ్ళని అంటున్నావు, వాళ్ళని అనలేక నన్ను అంటున్నావా చెప్పు. వాళ్ళంతా పిరికి పొందాలా, పారిపోయిండ్రా? నియోజకవర్గం హరీష్ రావు గారి నా దగ్గర తోటపల్లి సిద్దిపేట పోటీ చేసిండు, పారిపోయిందా? హరీష్ రావు కేసీఆర్ గారు సిద్దిపేట గజ్వేలు పారిపోయిందా? నీకు దమ్ముంటారా పోటీ చేయి నెక్స్ట్ టైం అక్కడికి వచ్చి. రాజకీయంగా పారిపోయింది అనే మాట దయచేసి నేను ఇంతకుముందు చెప్పిన మొదటిసారి ఎమ్మెల్యే అనే పదం, పారిపోయింది అనే పదం మీరు తొలగించాల్సిన అవసరం, లేకపోతే నువ్వు విడ్రా చేసుకోవాలి. దయచేసి నాకు సభ్యునికి సంబంధించినటువంటి గౌరవం, ఈ సభలో 2 అంశాలకు సంబంధించిన విషయం చాలా దయచేసి నేను మిగతా రాజకీయ పార్టీల వాళ్ళను కోరుతానా. నేను మొదటిసారి ఎమ్మెల్యే అనేటువంటి మాట, దాని తర్వాత నేను వేరే నియోజకవర్గం పోవడం, చాలా మంది పుట్టిన జాగాల నుంచి రిజర్వేషన్ కలవకుండా ఇంకో కారణంతో పోతారు. నీలాగా
పెద్ద పెద్ద కోట్ల రూపాయలు లేవు నా దగ్గర. ప్రేమ ఉన్నది, డబ్బు సంచులు పంపి నేను అవన్నీ రాజకీయం చేయదలుచుకొని మరి చెప్తాను. వ్యక్తిగతంగా మాట్లాడడానికి వస్తే పారిపోయినటువంటి మాట అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఏ నియోజకవర్గంలో పోటీ చేయొచ్చు. పివి నరసింహారావు గారు మంత్రికే పోటీ చేశారు, ఆయన సంబంధం లేదు వంగర. ఇలా కొత్త విషయం చెప్పాల్సిన అవసరం లే. అదంతా కూడా రాజకీయంగా నాకు దమ్ముంది, చైతన్యం ఉంది. నేను అక్కడ పోయి గెలిచిన, నన్ను ప్రజలు గెలిపించారు. నేనే వట్టిగానే ఓట్లు బల్ల గుద్దుకొని రాలే. నేను దయచేసి నేను మళ్ళీ ఒకసారి స్పీకర్ గారు 2 చేతులు జోడించి మొదటిసారి ఎమ్మెల్యేని అవమానపరిచే విధంగా మాట్లాడి పారిపోయిన అంశం మీద విత్డ్రా చేయండి, రికార్డులో తొలగించారు దయచేసి అధ్యక్షుడు. అప్పటిదాకా వినిపిస్తాను ప్లీజ్. దయచేసి నా గౌరవాన్ని కాపాడడానికి, ఎందుకంటే